నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నింటికీ సంబంధించి ఒకటే సమాధానం. ఏంటి ఆ సమాధానం? రంజిత్ ఎప్పుడు చూడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఫేవర్గా మాట్లాడుతున్నాడు అంటూ కొంతమంది ఇక ఎట్లా అంటే తెలంగాణ భాషలో చెప్పాలన్నా, ఆంధ్ర భాషలు చెప్పాలన్నా, లేకపోతే ఇంకా వేరే రాష్ట్రాల భాషలు చెప్పాలన్నా అర్థమవుతలేదు. కానీ బిడ్డ ఆ రోజు ప్రశ్నించినా ఈరోజు ప్రశ్నిస్తున్నా. నా మాట, నా అడుగు, నా నిర్ణయం, నా ప్రణాళిక ప్రజల పక్షం. అంతకు మించింది ఇక్కడ ఏమీ లేదు. ఇక ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద మనిషి ఆ మధ్యకాలంలో వాళ్ళ గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెడుతూ పేరు తీయడానికి కూడా కొంత ఆలోచించిండు. అయితే ఇవాళ ఆ పెద్ద మనిషి మరొకసారి ఒక మాట అన్నాడు. చాలా బాధ అనిపించింది నాకు. ఎందుకు బాధ అనిపించింది అంటున్నది తెలుసా? ఇంటి దొంగని ఈశ్వరుడైనా దొరకబట్టలేడు అని వెనకట ఒక సామెత ఉండే. గట్లనే ఉన్నది ఈ తెలంగాణలో పరిస్థితులు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇది వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్. ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని ఉంటాడు. ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన గనుడు యోధుడు. ఆయన ఆధ్వర్యంలో, ఆయన ఆశల కలల సామ్రాజ్యంలో ఈ తెలంగాణలో మరో ఒక ఉద్యమం అవసరమని, ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన నిలవాలని, ప్రజల కోసం పోరాటం చేయాలని వారి ఆశయ స్ఫూర్తితో వాళ్ళ ఆలోచనతో ఏర్పడిందే ఈ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది ఎప్పుడూ ప్రజల పక్షం ఉంటుంది. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, నేడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా, రేపు ఏ ప్రభుత్వం వచ్చినా మళ్ళీ ప్రశ్నిస్తా. ఆ విషయంలో కొంతమంది తర్జన భర్జన పడుతున్నారు. చాలామంది నన్ను ఒక రకంగా ఏంది అంటే రేపు ఫలానా గవర్నమెంట్ వస్తే ఎట్లా మరి నేను అప్పుడు కూడా ప్రశ్నిస్తా అంటే బాజాప్తగా ప్రశ్నిస్తా. అన్నీ నా దగ్గర ఉంటాయి. అందరి చిట్టా కూడా చిత్రగుప్తం దగ్గర ఎట్లుంటాయో నా దగ్గర కూడా డంప్ చేసి ఉంటాయి. అవన్నీ కూడా ఎప్పుడైతే సమయం సందర్భాన్ని బట్టే మేము ప్రజల్లోకి వదిలేసే ప్రయత్నం చేస్తే అప్పటిదాకా చేయనని అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా. ఇది ప్రజల కోసం మాత్రమే ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిల్చోవడం కోసం ఉంటుంది. సమస్య చూసిన ప్రతిసారి కూడా ఈ సమస్యకి ఎక్కడో ఒక కాడ పరిష్కారం దొరకాలి, దీన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంటుంది అని వాళ్ళకు గుర్తు చేస్తూ ప్రజల కష్టాలు గిట్లున్నాయిరా నాయన, మీరు కాస్త మేల్కొండి నిద్రలేవండి అనే యాస భాషలో చెప్పే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ. ఇక ఈ వార్త చూసినాక మీరు ఏమంటారో నాకైతే తెలియదు. ఎందుకు నేను ముచ్చట చెప్తున్నా అంటే ఈయన తెలుసు కదా, మళ్ళా చెప్తున్నా. గాంధీ భవన్లో మైక్ ఉన్నది కదా, నేను మాట్లాడతా అంటే చెల్లది. జగ్గారెడ్డి గారు, మీరు సంగారెడ్డి కానీ లేకపోతే మీరు గతంలో ప్రాతినిధ్యం వహించినా లేదా ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నా లేదా ప్రజల పక్షాన నిల్చుంటున్నా ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఈ ముచ్చట్లు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఇది తెలంగాణలో చాలామంది యువత కూడా బాధపడుతున్న అంశం. అంటే 1969లో జరిగిన ఉద్యమం మీకు తెలియదా? 2001 నుండి 2014 వరకు జరిగిన ఉద్యమం మీకు తెలియదా? ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది విద్యార్థులు అమరవీరులైలు, అది తెలియదా? మరి మీరు ఏం చేస్తున్నారు? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీ ఆలోచన ఏంది? ఇది ముఖ్యమంత్రి గారి నుంచి డైరెక్షన్లో మీరు చెప్పిల్లా లేదా మీరు సొంతంగా చెప్పిల్లా? మీరు ఏ ఉద్దేశంతో చెప్పిల్లు? అరే రాష్ట్ర విభజన వద్దు అని చెప్పడానికి మీరు ఎవరయ్యా? అసలు నాకు అర్థం కాదు. ఎవరు నువ్వు? రాష్ట్ర విభజన వద్దు అని చెప్పడానికి ఎవరు నువ్వు? డైరెక్ట్ క్వశ్చన్. రాష్ట్ర విభజన వద్దు అని అంటే అధికారం ఉంటే, పార్టీ అండదండ ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చా? అంటే మీరు అద్దని చెప్తే అయిపోతుంది, అది ఉద్యమం. మీ ప్రభుత్వాన్ని దించు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి రాజీనామా చేయమని చెప్పు. ప్రభుత్వం సరిగ్గా లేదు, మీ మంత్రులను రాజీనామా చేయమని చెప్పు. ఎందుకంటే నా దగ్గర కొన్ని అంశాలు కూడా ఉన్నాయి, ఆధారాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎవరెవరు ఏం చేస్తారో కూడా వాటి మీద స్పెషల్గా ఫోకస్ పెట్టి మరీ చూపెడుతున్నా. ఒక్కసారికి ఇది చెప్పురి. ఈ జగ్గారెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే బాధ అయింది, రందైంది. మళ్ళా చెప్తున్నా, కళ్ళన్నీ ఎరుపెక్కినాయి, పోరాటం చేయాలనిపించింది. ఒకసారి చూడుర్రే తెలంగాణ ప్రాంత ప్రజలరా, రాష్ట్రం విభజన వద్దని చెప్పా. నాకు ఏపీ అభివృద్ధి సైతం ముఖ్యం, పో ఏపీకి పోరి. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్న జర ఏపీ కట్ట పంపించారా? అదే రాయి, అక్కడ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, లేకపోతే జనాభా లెక్కలు అన్నిట్లో రిజిస్ట్రేషన్ చేసి పంపించారా? జర ఆంధ్ర అభివృద్ధి ముఖ్యమట, అక్కడికి పంపి. ఏపీ అభివృద్ధి ముఖ్యం అన్నప్పుడు ఏపీకే వర్రి. మాకైతే మా తెలంగాణ అభివృద్ధియే ముఖ్యం ఫస్ట్, తర్వాతనే సెకండరీ ఏదైనా. మా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మాత్రమే మాకు ముఖ్యం తప్ప ఇంకా వేరే ఆలోచన మాకు లేదు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తా. ఏం రాజకీయాలు చేసి చెప్పనా? నేను షానున్నాయి, మస్తున్నాయి. ఏం రాజకీయాలు చేసి ఏం విలువలతో చేస్తున్నారు మీరు? కాంగ్రెస్ పార్టీ చేసే రాజకీయం విలువలతో కూడిన రాజకీయమా?
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయం విలువలతో ఉన్నదా? ఏడున్నదయ్యా? ఏడున్నది అంటున్నా. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఈ సంచలన వ్యాఖ్యలు ఏందో, ఈ కథ ఏందో, ఇది వీళ్ళ పేపరే కదా, వీళ్ళదే. వీళ్ళ పేపర్లోనే చదువుదాం. వీళ్ళ పేపర్లు వీళ్ళే రాశారు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఒకసారి మీ అందరికీ కూడా ఇగ చూడురి, ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు చంద్రబాబు జగన్ కూడా అనుకూల లేఖలు ఇచ్చినప్పుడు తాను రాష్ట్ర విభజనను వ్యతిరేకించానని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. తాను విలువలతో కూడిన రాజకీయాలు చేస్తానని, తనకు ఏపీ అభివృద్ధి కూడా ముఖ్యమేనని పేర్కొన్నారు. శనివారం ఏపీలోని విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ ఇలా ప్రతి ఒక్కరూ కూడా ప్రధాని మోదీ ఆడమన్నట్లు ఆడుతున్నారని విమర్శించారు. విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అన్నారు. పార్లమెంట్లో తమకు 20 మంది ఎంపీలను ఇస్తే స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా ఆపుతానని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో మాట్లాడినందుకు తనకు పూర్తి రైట్స్ ఉన్నాయన్నారు. 2 రాష్ట్రాల అభివృద్ధి చెందాలి, 2 రాష్ట్రాల ప్రజలు బాగుండాలనేది తన ఆకాంక్ష అని జగ్గారెడ్డి చెప్పిండు. ఇక చెప్పుర్రి తెలంగాణ ప్రాంత ప్రజలారా, మళ్ళా మాట్లాడుకుందాం. జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా? ఈ జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా అంటున్నా. రాష్ట్ర విభజన వద్దట, రాష్ట్ర విభజన చేయొద్దట, చేయడానికి ఆయన అనుకూలంగా లేడట, వద్దనే చెప్పిండట. ఇక చూరి, తాను రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన అని చెప్పిండు. ఇక అక్కడనే ఉండమని చెప్పుర్రి. ఆంధ్రప్రదేశ్లోనే అక్కడనే రాజకీయాలు చేసుకోమని అక్కడనే చెప్పుర్రి. నేను చెప్తలేనా, తెలంగాణలో దొంగలు చాలా మంది ఉన్నారు. ఈ సొంటోళ్ళను మనం చాలా ఏదంటే మనోనేత్రం 3వ కన్నుతోని చాలా జాగ్రత్తగా డేగ కన్ను లెక్క మన అందరం కూడా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది ఈరోజు. రాష్ట్ర విభజన వద్దని చెప్పిండండి, మళ్ళీ ఈ సొంటోళ్ళను నెత్తి మీద పట్టుకొని ఊరేగవచ్చే. రాష్ట్ర విభజన వద్దని చెప్పిళ్ళు. నేను రాష్ట్ర విభజన వద్దని చెప్పినా అని జగ్గారెడ్డి అంటుండు. భయ్ ఎట్లా అనబుద్ధి అయిందో నాకు అర్థం కాలే. ఈ తెలంగాణలో 1969 500 మంది తల్లుల గర్భకోశ, తెలంగాణ వచ్చే ముందు దాదాపుగా 1200 మంది విద్యార్థులు అఫీషియల్ లెక్క, అన్అఫీషియల్గా ఎంతమంది తెలంగాణ కోసం గుండె తల్లడిల్లిందో ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. కాంగ్రెస్ నేతల తీరిది. వాళ్ళు ఎప్పుడైనా కూడా ఆంధ్రప్రదేశ్ వ్యవస్థకు సలాం చేసేటోళ్ళే, గులాంగిరి అయ్యేటోళ్ళే. ఆంధ్రప్రదేశ్ అట విభజన వద్దని చెప్పినా అని మళ్ళీ ప్రెస్ ముంగట ఆంధ్రప్రదేశ్కి పోతే ఆంధ్రప్రదేశ్ ఆడమాట ఈడమాట, 2 రాష్ట్రాల అభివృద్ధి అట. ఏం అభివృద్ధి చేసిల్లని తెలంగాణ కుక్కలు చంపిన ఇస్తారాకు చేసిలు. మంచి తెలంగాణ, పచ్చని తెలంగాణను ఆగం చేసిర్రు. ఇంకా మన భాషలు చెప్పాలంటే దిక్కులేని అనాథం చేస్తున్నారు ఈ తెలంగాణ. రాష్ట్ర విభజన వద్దని ఇప్పుడు బయటపడుతున్నది. ఒక్కొక్కల అసలు రూపాలు ఇవి రియాలిటీ. మన భాషలో ముసుగు తొలుగుతున్నది. వాస్తవాలు ఇవి. తెలంగాణ ఉద్యమంలో మా ఉద్యమకారులు ఎంతమంది పనిచేయలే, మాలాంటి యువకులు ఎంతమంది పోరాటం చేయలే, ఎంతమంది ప్రాణాలు పోలే. ఈరోజు 1200 తల్లులకు సంబంధించిన గర్భకోశ అల్లాడిపోతూ ఉన్నది. వాళ్ళకు జ్వరం వచ్చో, పక్షవాతం వచ్చో, లేకపోతే ఏదైనా అనారోగ్యం కారణం వస్తే, అయ్యో నా కొడుకు ఇంటి ఇవాళ దవాఖానా తీసుకపోను, రూపాయి కట్టం ఉంటే, అయ్యో నా కొడుకు ఇంటి ఇవాళ రూపాయి చూసుకును, అయ్యో ఇవాళ నా కొడుకు కళ్ళ ముంగట లేకపోయే, నా కొడుకు ఉంటే బాగుండు అని కళ్ళల్ల నీళ్లను ఎట్లా అంటే రక్తపోలే గారుతున్నాయి ఆ తల్లులకు. 1200 మంది తల్లుల గర్భకోశ. మీరు ఉద్యమకారులకు ఇస్తా అన్నది ఇంకా ఉద్యమకారులకు కూడా ఇస్తారా? లోపల ఇంత విషం పెట్టుకొని విభజననే వద్దని చెప్పిల్లట. ఇక లోపలకి ఇంత విషం పెట్టుకున్నారండి. ఇంత విషం పెట్టుకున్నాక ఇంకేమొస్తుంది చెప్పండి? తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ నేను మళ్ళీ చెప్పేది, నేను ప్రతిసారి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల అసలు రూపం వేరు, కనబడే ఒక రూపం వేరు. అదేదో సినిమా ఉంటుందబ్బా, దాని పేరేం పేరు, అలా ఏది మార్కెట్ యార్డుకు సంబంధించి ప్రకాష్ రాజును ఇంకొక హీరో ఉంటాడు, వాళ్ళిద్దరు యాక్ట్ చేస్తారు. దాంట్లో ఏంది అంటే ఆయన అసలు రూపం చూపెట్టడానికి ఈ హీరో చాలా కష్టపడతాడు. గట్లనే ఉంటుంది ఇక్కడ తెలంగాణ రాజకీయ నాయకుల తీరే. నిజం ఇది. ఇక్కడి రాజకీయ నాయకుల తీరు గట్లనే ఉంటుంది. నేను మళ్ళా చెప్తున్నా, ఈ తెలంగాణ ప్రాంత ప్రజల కోసమో ప్రయోజనాల కోసమో ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ వాళ్ళందరూ పనిచేస్తున్నారు అనుకుంటే అది మన మూర్ఖత్వం. వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం, వాళ్ళ కోసం మాత్రమే పనిచేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా కదా, నీ కోసమో నా కోసమే కాదన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం తపన పడి గాయపడి చాలా కష్టపడ్డది కేసీఆర్. ఆ విషయంలో నేను దిల్దార్ మనిషి. అరే ఆయన ఎక్కడున్నా కూడా 100 ఏళ్ళు చల్లగా బతకాలని కోరుకుంటా. ఎందుకంటే ఏ తల్లి కన్నబిడ్డ కేసీఆర్ నాకు తెలియదు, కానీ ఆ తల్లికి సంబంధించి వేల దండాలు పాదానికి వేల దండాలు పెట్టాలి. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుడు ఒకే తూయి రాష్ట్రాన్ని చీకటి పాలవుతుంది, నక్సలిజం వస్తుంది, రకరకాలుగా ఆరోపణలు చేస్తే
చెంప చెల్లు అనేటట్టు 32 పళ్ళు రాలేటట్టు అభివృద్ధి చేసి చూపెట్టిండు కేసీఆర్. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అంత అద్భుతంగా ఉంటే ఆగం చేసేస్తున్నారు. ఇది వీళ్ళ అసలు రూపం. మీరు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోరి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల అసలు రూపం రాష్ట్రమే వద్దని చెప్పి వీళ్ళు ఏం చేస్తారండి? వీళ్ళట